దమ్ బిర్యానీ సూపర్గా ఉందండి. సూపర్ టేస్ట్గా వచ్చిందండి. మీట్ కూడా ఒకసారి నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ రూపంలో మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సూపర్గా ఉందండి. మనం ఎక్కువ వాడేది ఎవరెస్ట్ మసాలా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా రైస్ నానబెట్టి ఉంచాలి, బిర్యానీ రైస్. అప్పుడు మనం నీటిలో వేస్తే మంచిగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు కట్ చేద్దాం. చేయడం దేనికంటే ఈరోజు దమ్ బిర్యానీ పొద్దున్న మార్కెట్కి వెళ్తే ఎక్కడికి వెళ్ళిన హోటల్ బాగుంది కాలేదు. ఆ టైంలో దమ్ బిర్యానీ అడిగితే లేదంటున్నారు. అందుకే మనం సొంతగా ట్రై చేద్దాం అనుకుని లెగ్ పీసులు తీసుకుని బిర్యానీ రైస్ తీసుకుని వచ్చినాము రూమ్కి. తర్వాత అల్లము చెక్కలు ఇవన్నీ బిర్యానీలు వేస్తాం కదా, అవన్నీ తీసుకుని వచ్చాం. అవన్నీ కొన్ని రెండు వేసుకొని అది దాంట్లో అల్లము ఇవన్నీ వేసి దంచితే టేస్ట్ వస్తాయి అన్నమాట బిర్యానీ. అందుకే అవన్నీ ఓకే. మీ దగ్గర మిక్సర్ ఉంటే మిక్సర్లో వేసుకొని మిక్సింగ్ చేసుకోవచ్చు. మా దగ్గర మిక్సర్ లేదు కాబట్టి మేము దంచడానికి తెచ్చుకున్నాము. దంచడానికి అల్లము వెల్లుల్లి ఇవన్నీ రెండు వేసినాము. అవి దంచాలి, మంచిగా దంచాలి. అది దంచినప్పుడే వాసన వస్తుందండి. ఆ వాసనకి ఒక టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. వాసనకి అది లెగ్ పీసులు కడగాలండి. కొద్ది కట్ చేసి ఇలా కట్ చేస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. లెగ్ పీసులు అదే మంచిగా ఉడికినట్టు లోపల ఉడుకుతుంది. ఇవన్నీ మంచి కడగాలి. చికెను నీటిలో కడిగితే మంచి, అంటే అక్కడ ఎలాగుంటే మనకు తెలియదు కదా, ఎలా కట్ చేస్తారేమో, ఎక్కడ ఉంచుతారు. అందుకే మనం తీసుకుని వచ్చి రూమ్ కూడా నీట్గా కడుక్కోవాలి. అవి నీట్గా కడిగేసి ఒకటి అలాగే పెట్టుకున్నాయి టైంలో మంచిగా కడిగేసి ఉంచాలండి. మర్చిపోకండి నేను, ఎందుకంటే అది బయట కొన్నప్పుడు బాగోదు. ఈగలు ఇవన్నీ వాళ్ళు ఉంటాయి. మనం తెచ్చేదాని లోపల ఏ చికెన్ కడుగుని వంట చేస్తేనే టేస్ట్గా ఉంటుంది. అది కొట్టి అది వేసుకుంటే అవన్నీ వేసుకోవాలి. అప్పుడు బిర్యానీ అనేది వాసన వస్తే టేస్ట్ కూడా ఉంటుంది, బాగుంటుంది. గ్యాస్ వెలిగినాడు రమ్మన్నాడు. గ్యాస్ వెలిగించినాడు, నూనె వేసాడు. ముందు ఆకు అది వేయాలి. ఓకే, ఉల్లిపాయలు వేయాలి. ఇదేంటంటే మనం వేరేటిగా దమ్ బిర్యానీ చేస్తున్నామండి. అందులో కాదు, మనము నూనెలోనే లెగ్ పీసులన్నీ ఫ్రై చేసి చేస్తాం. అప్పుడు అది మంచి ఉడుకుతాయి అన్నమాట. టాటా సాల్ట్ అండి. టాటా సాల్ట్ అయితే మంచి టేస్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది ఏ కూరకి వేసినా టాటా సాల్ట్ వేసుకుంటుంది, బాగుంటుంది. అది ఫ్రీగా కూడా ఉంటుంది. అది టాటా సాల్ట్ అది మంచిగా కలుపు. ఇప్పుడు మంచిగా అయిన తర్వాత లెగ్ పీసులు వేయాలి. లెగ్ పీసెస్ వేసిన తర్వాత మంచిగా కలపాలి. అవి కలిపి కొద్దిగా మూత వేయాలి. మూత వేసి మంచిగా ఉడికినట్టు మూత వేయాలి. కింద అంటుకుంటా చూసుకోవాలి.
అయిన తర్వాత ఇందాక దంచినాం చూడు అల్లం ఇవన్నీ కలిపి అవి వేసుకోవాలన్నమాట. అది వేసుకొని కలపాలి. అది వేసిన తర్వాత మంచి వాసన వస్తుంది. కలిపేసి తర్వాత ఇది బిర్యానీ మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఎవరెస్ట్ మసాలా వేస్తే ఇంకా గొప్ప రుచి ఉంటుందండి, టేస్ట్ కూడా ఉంటుంది. ఎవరెస్ట్ మసాలా సూపర్ బ్రాండెడ్ టేస్ట్ ఉంటుంది. చికెన్లో వేసిన చేపలు ఏది వేసినా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసి ఉడకపెడతాం. తర్వాత రైస్ వేసుకుంటాం. రైస్ వేసేసి బాగా కలపాలి. కలిపేసిన తర్వాత అది మూత వేసుకోవాలి. ప్లీజ్ అండి, మీకోసం ఎంతో కష్టపడి తీస్తున్నాను వీడియో. నాకు ఒకసారి ఒక లైక్ అయినా సబ్స్క్రైబ్ అయినా ఏదో ఒకటి చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. మీకు ఎలాగున్నది ఒకసారి మీరు కూడా ఇంటికి ట్రై చేసుకోండి. అంటే అంత పొద్దున్న మనకి దొరకదు కదా దమ్ బిర్యానీ అంటే. అందుకే కొత్తిమీర కట్ చేస్తాం కదా. ఇప్పుడు అది ఉడికిన తర్వాత అది లాస్ట్కి నీళ్ళు ఉన్నాయో లేదు చెక్ చేద్దాం. చెక్ చేసి అది వేసుకోవాలి. అయిపోయినాయి. ఇప్పుడు దింపేద్దాం. దింపేసి అక్కడ పెడదాం. ఒక 10 నిమిషాలు పెడదాం. తర్వాత తీద్దాం. ఓకే, వస్తే గొప్పగా చాలా 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 బాగుంది. చూసారా ఎలాగుందో? ఎలాంటి లెగ్ పీస్ అలాగే ఉంటుంది, ఏమవకుండా చెదరకుండా ఉన్నది. రైస్ కూడా ఎలా పడితే అలాగ ఉన్నది. మనకు కావాల్సిన నట్టు ఉన్నది రైస్. ఎగ్ కూడా ఉడకపెట్టి ఉంచినాం. దాంట్లో ఉల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకుని 2 ఉల్లిపాయల ముక్కలు, తర్వాత లెంబు ఒకటే కట్ చేసుకుని అలాగా లెంబు పిండేసి తింటే బిర్యానీ గొప్ప టేస్ట్ అండి. సూపర్ ఎలాగుందిరా? సూపర్ ఉందంట. సూపర్గా ఉందంట ఇది. సూపర్ గొప్ప టేస్ట్ వచ్చిందనమాట. అది టేస్ట్ దేని వల్ల రాదండి, మనం వేసిన మసాలా వల్ల దీంట్లోనే టేస్ట్ వస్తుంది. ఎవరెస్ట్ మసాలా సూపర్ అండి. దీనికి వేసిన ఒక టేస్ట్ ఉంటుంది. అరే మనోడు ఎలా తింటున్నాడు. లెంబు వేస్తున్నాడు. లెంబు ఓకే చాలా 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 బాగుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఎంతో కష్టపడి తీసిన వీడియో. ఓకే చాలా 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 టేస్టీగా సూపర్ అది సూపర్గా ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంటికాడ ట్రై చేసి ఎలాగుందో మాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియో మనకు వచ్చేది ఏదో సెకండ్ పార్ట్లో నెక్స్ట్ వీడియో చూద్దాం. నెక్స్ట్ వీడియో ట్రై చేస్తాం. మళ్ళీ మార్కెట్కి వెళ్ళి ఏం తెస్తాము. ఈసారి చేపలు తెద్దామని అనుకుంటున్నాం. ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.